ఈ శారీతో ఇక్కడ ఈ పాప వేసుకుని చూడండి, ఇలా అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. బార్డర్ మొత్తం తీసేసి చాలా సింపుల్ గా పిల్లలకు కంఫర్ట్ గా ఉండేలాగా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. ఇది ఫ్రాక్ చాలా తొందరగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే చూసేసేయండి. ఈ ఫ్రాక్ కు నేను బార్డర్ మొత్తం తీసేసి, అంటే ఈ శారీకి బార్డర్ మొత్తం తీసేసి అయితే ఈ ఫ్రాక్ అయితే కుట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నా అండి. ఈ బాడీ పార్ట్ కోసం 4 మడతలు అయితే ఫోల్డింగ్ అయితే ఒకటేసారి వేసేసుకున్నాను. అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను 4 మడతలు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ చూడండి ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఉందనమాట. ఇటు సైడ్ ఎక్కువ తగ్గులు ఉండేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ పొడవు ఎంత అంటే 10.5 అనమాట. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 11.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది మొత్తం టోటల్ గా కుట్లలోకి పోయి మనకు 10.5 అయితే ఉండాలన్నమాట. ఓకేనా? అందుకోసం మనం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటాము. ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ కింద ఉండేది ఈ క్లాత్ అనేది మనకు హ్యాండ్స్ కి అయితే వచ్చేస్తుంది. ఇది మొత్తం మనకు బాడీ పార్ట్ అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఇది చిన్న పాపనే కాబట్టి 1.5 నెక్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ కూడా పెద్దగా పెడితే బాగుండదని చిన్నపిల్లలకి, అందుకోసం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3కు 2 గీతలు తక్కువ దగ్గర అయితే పెట్టేసాను అనమాట. మొత్తం టోటల్ గా ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా చేసుకొని, ఇప్పుడు సంకప్ కోసం వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 5 ఇంచులను తీసేసుకొని, ఇక్కడ మనకి ఇక్కడ అందాజుకు వచ్చేసి ఇట్లా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇలా సంక అనేది మనకు కొంచెం చిన్నపిల్లలే కాబట్టి పైకున్నా పర్వాలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 6.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2.5 అనేది ఎక్స్ట్రా అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నడుము లూజ్ దగ్గర ఖచ్చితంగా క్రాస్ అనేది కొంచెం ఇక్కడ సైడ్ లకు కొంచెం క్రాస్ అనేది కంపల్సరీగా తీసేసేయాలండి. దాదాపు ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ నేను ఒకటేసారి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని, ఇక్కడ నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టేస్తున్నా అండి. చెప్పాను కదా చాలా సింపుల్ గా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేసి. సో చాలా సింపుల్ అయితే కుట్టేస్తున్నాను. ఓన్లీ పఫ్ హ్యాండ్స్ పెట్టేశాను. అలాగే అంబ్రిల్లా కట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇది మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిందండి. సో ఇక్కడ మనం నడుము దగ్గర టక్స్లు వేసుకోవాలి కదా, ఇక్కడ కుట్ల కోసం 2.5 ఎగస్ట్ మార్కింగ్ చేసుకుని చూడండి. అక్కడ దాకా ఇట్లా క్లాత్ అని మడత పెట్టేసుకొని ఆ సెంటర్ కి ఇక్కడ టక్స్లు అనేవి వేసేసుకుంటే సరిపోతుంది. అక్కడే మనం టక్స్లు అనేవి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ శారీలో బార్డర్ మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ బార్డర్ అసలు సెట్ అవ్వలేదండి. ఈ శారీకి అసలు కొద్దిగా కూడా మ్యాచ్ అవ్వలేదు అనేసి నేను చెప్పాను అనమాట కస్టమర్ కి. బార్డర్ తీసేసి కుడతాలేండి సిస్టర్ అంటే, ఓకే అక్క సరే మీకు ఇష్టం వచ్చినట్టు కుట్టు ఏదైనా కానీ కంఫర్ట్గా ఉండేలాగా చూడు, ఎందుకంటే ఇది పట్టు శారీ కదా, కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా చూడు, లేదంటే పాప వేసుకోదు అనేసి అయితే చెప్పింది అనమాట. ఈ శారీలో నేను 2 డ్రెస్సులు అయితే కుట్టాలి. ఈ శారీని సగం చేసుకొని ఒక సగం అనేది నేను సపరేట్ గా మళ్ళీ కుడతానండి. సో అది కుట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇలా సింపుల్ గా అయితే ఇంకొకటి సగం మిగిలింది ఉంది కదా, ఈ సగం అనేది ఇప్పుడు కుడుతున్నాను అనమాట. దీన్ని 2 మడతల కింద ఇట్లా మడత పెట్టేసుకొని, అలాగే ఇక్కడ కోన్ షేప్ వచ్చేలాగా ఇక్కడ చూడండి వారాకి ఇట్లా అడ్డం పెట్టేసుకొని, అక్కడ నుంచి ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం మనకు కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి క్లాత్ ను. ఈ విధంగా అంటే శారీని సగం చేసుకున్నాం కదా, సగం చేసుకొని బార్డర్ అయితే తీసేసి పక్కన పెట్టేసినాను. తర్వాత వచ్చేసి ఇట్లా కోన్ షేప్ లాగా ఇట్లా వచ్చేలాగా మొత్తం ఇది మీరు ఎంచుకొని చూసుకోండి. కావాలంటే 4 మడతలు అయితే వస్తుంది. 4 మడతలు అంటే హాఫ్ సర్కిల్, అంటే ఫుల్ సర్కిల్ కావాలంటే 8 మడతలు రావాలి. ఇప్పుడు వచ్చేసి ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి 4 మడతల మీదనే ఉంది కాబట్టి బాడీ పార్ట్ ఆల్రెడీ మనం కట్ చేసినటువంటి బాడీ పార్ట్ ను ఇదే మడత మీద ఇలాగే పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అదే మనకు 8 మడతలు వచ్చేలాగా మనం క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి, బాడీ పార్ట్ ను మడత పెట్టేసుకోవాలి. ఇది మనకు 4 లేయర్స్ దే కాబట్టి మడత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రాక్ లో నుంచి బాడీ పార్ట్ కోసం తీసేసిన తర్వాత మిగిలినటువంటి లెంత్ ఎంతైతే ఉందో అది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 26.5 ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? అంటే ఒరిజినల్ పొడవు వచ్చేసి మనకి అప్పుడు ఎంత బాడీ పార్ట్ కోసం 10.5, అలాగే కింద 25.5 అయితే వస్తుంది అనమాట. అంటే మనకు అప్పుడు టోటల్ అనేది మీరు అర్థం చేసుకోండి. 10.5 ఒక 25.5 35 36 అయితే మనకు ఫుల్ లెంత్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కుట్ల కోసం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం 26.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా
టేప్తోనే కంపల్సరిగా టేప్తోనే ఇట్లా కొలిచి చూసుకోవాలండి. అందాజుగా పెట్టేసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి కింద ఎక్కువ తక్కువలు అనేవి వస్తాయి. అంబ్రెల్లా షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. అందుకోసమే కంపల్సరిగా అయితే కనుక ఇక్కడ టేప్తోనే ఇట్లా కొలిచి చూసుకొని నేను ఇక్కడ లెహంగా పొడవు వచ్చేసి అంటే కింద బాటమ్ పార్ట్ పొడవు వచ్చేసి నేను 26.5 దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. బాడీ పార్ట్ కోసం వచ్చేసి 10.5 ఒరిజినల్, కుట్ల కోసం 11.5. ఓకేనా. ఇది వచ్చేసి ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ అమ్మాయిది కొంచెం హైటే ఉంటుంది, ఫస్ట్ క్లాస్ అయినా కొంచెం హైట్ ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో ఒకవేళ మీకు ఇలాంటి మెజర్మెంట్ ఉన్న పిల్లలే ఉంటే మీరు ఇలాగే యాజ్ ఇట్ ఈస్ గా కుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ హెచ్చు తగ్గులు ఉందనేసి ఇక్కడ కూడా నేను కటింగ్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు మొత్తం కుట్టిన తర్వాత కూడా ఫ్రాక్ ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా వచ్చిందండి. ఒక సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఒక సైడ్ వచ్చేసరికి పెద్ద పెద్ద మొగ్గలనే వచ్చేసాయి అనమాట. ఒకటి బ్యాక్ సైడ్ కు ఒకటి ఫ్రంట్ పార్ట్ కు. ఈ పెద్దగా ఉన్నదైతే నేను ఫ్రంట్ పార్ట్ కి వేస్తాను, చిన్నగా ఉన్న డిజైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి అయితే వేసేస్తాను. ఇది మనకు లెహంగా కింది పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది హాఫ్ సర్కిల్ అనమాట, ఫుల్ సర్కిల్ కాదు. ఇప్పుడు వచ్చేసి అదే ఫుల్ శారీ మొత్తం పెట్టమంటే ఫుల్ సర్కిల్ అయితే వస్తుంది. మనం సగం శారీని సపరేట్ గా తీసేసాం కదా అందుకోసం అనమాట. ఇంకా మిగిలినటువంటి క్లాత్ లో మనకు బాడీ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇది కూడా అంతే, మనకు 4 మడతలు వచ్చేలాగా. ఇప్పుడు మనకు బాడీ పార్ట్కి 4 మడతలు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ లోనే కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ అనేది నేను ఇట్లా 4 మడతలు వేసేసుకొని మనకు ఒరిజినల్ వచ్చేసి లైనింగ్ అండి. మనకు బేసిక్ ఏంటంటే లైనింగ్ అనమాట. ఎందుకంటే మనం కొలతలు పెట్టి కరెక్ట్ గా మెజర్మెంట్ తీసేసుకొని లైనింగ్ అనేది కట్ చేసుకుంటాము. ఒరిజినల్ పీస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లైనింగ్ అతికించిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి ఈ క్లాత్ లో నేను పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నా అండి. వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి హ్యాండ్స్ కూడా బాగా చిన్నగా ఉంటే లుక్ అనేది బాగుంటుంది. సో పఫ్ హ్యాండ్స్ కు అందుకోసం వచ్చేసి చాలా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు క్లాత్ ఎంత అడ్జస్ట్ కావాలనుకుంటే అంత చూసేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయండి. ఎక్కువ తక్కువలు ఉన్న వాటిని కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి, లేదంటే హ్యాండ్స్ దగ్గర లేసినట్టుగా అసలు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది నేను దాదాపు ఒక 4.5 అయితే తీసుకుంటున్నాను. 4.5 దగ్గర నుంచి ఇట్లా డౌన్ అనేది తీసేసుకుంటున్నాను. ఇవి అందాస్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను అండి. ఇంకా చిన్న పిల్లలకు కదా, సో అందాస్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. అందులో ఇది పఫ్ హ్యాండ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పఫ్ అయితే పెడతాను, చాలా చిన్నగా వస్తాయి, బాగుంటుంది. ఒకసారి మీరు కుట్టిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పెట్టేసాను అనమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆ పాప వేసుకున్న తర్వాత మీరు చూసారు కదా, అంటే ఫోటో అనేది ఇక్కడ కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. మీకు ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేశాను చూడండి. ఇలా ఉంటుంది అనమాట. ఏమంటే మాకు ఇక్కడ లైటింగ్ సరిగా లేదు ఆ పాప వేసుకున్న చోట. హ్యాండ్ చూడండి ఇలా అయితే ఇట్లా పెట్టేశాను. ఈ విధంగా ఫైనల్ గా అయితే ఇట్లా కుట్టేశాను అనమాట. చాలా బాగుంది అమ్మాయి వేసుకున్న తర్వాత. ఒకటేసారి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. మళ్ళీ నేను తర్వాత కుట్లు ఇప్పుకోవడం కుట్లు వేయటం అన్న అట్లాంటి ప్రసక్తి అనేది లేకుండా ఒకటేసారి ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొలతలు తీసుకుంటాం కాబట్టి. అదే కాల్తీ డ్రెస్ ఇచ్చామనుకోండి కొంచెం లూజు కొంచెం బిరు అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే మనకు మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి అనేవి నేను సపరేట్ గా లేకుండా కొంచెం సెంటర్లో ఇట్లా కట్టింగ్ అనేది చేసుకొని ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే పెట్టేశాను. చిన్నపిల్లలు కదా కంపల్సరీ అయితే ఉక్సుల పట్టి కాజా పట్టి ఉండాలి, లేదంటే తలకాయ దగ్గర ఎక్కడం అనేది కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. సో ఓకేనా. నెక్కులు చిన్న ఉంటాయి కాబట్టి కష్టంగా ఉంటుంది. ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.